హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. చాలా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఈరోజు మనం ఇంతమంది అంటే ఒక 30 మంది దాకా ఉన్నాం కదా. దుఃఖంలో ఎవరైనా ఉన్నారా? దుఃఖంతో ఎవరైనా లేదా? ఎవరు దుఃఖంతో ఉన్నారా? సరే, దేనికి సంబంధించిన దుఃఖం అని నేను మిమ్మల్ని అడగనులే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటల మటుకి ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండగా మన అవసరాల నిమిత్తము పడుతున్న దుఃఖానికి సంబంధించి కాదు. ఇక్కడ వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే మాటల కింద వచనాల్లో కూడా చూస్తూ ఉంటాము. మరి ఎవరు ధన్యులు? దుఃఖపడుతూ ఉంటారు కదా. ఈరోజు కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి కొంతకాలం కొనసాగిన తర్వాత అవి పట్టుబడి తర్వాతనో లేకపోతే ఎవరైనా చూసి వద్దని ఆపు చేస్తేనో అవి మనము అనుకున్నంత కాలం మనము అనుకున్న విధంగా జరిగించలేకపోయామే అని దుఃఖపడేవారు కూడా ఉన్నారు. మరి మనకు ఇంట్లో ఏదైనా భార్యాభర్తల గొడవ అయితే నా భర్త నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పి దుఃఖపడేవారు ఉన్నారు. భార్య నన్ను ఈ మాట అన్నది అని చెప్పి కొంతమంది భర్తలు భార్యల మీద చేసుకోలేక మాట అనలేక చాటుమోటుగా దుఃఖపడే భర్తలు కూడా ఉన్నారు. నేను ఇక్కడ దేనికి సంబంధించిన దుఃఖం కావాలని యేసుక్రీస్తు వేడుకుంటూ ఉన్నాడు అంటే, ఎవరైతే వారి యొక్క పాపాలు చేస్తూ వారి పాపాలను గుర్తించి నన్ను సృష్టికర్త అయిన నా దేవుడు నన్ను సృష్టించింది ఈ పాపము చేయడానికి కాదు కదా అని పశ్చాత్తాపంతో యేసు వైపు తిరిగి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని యేసు వైపు తిరుగుతారో వారికి సంబంధించిన ధన్యత, వారికి ధన్యత. అంతేకాని కుటుంబంలో ఏదో జరిగిందని దాని కొరకు దుఃఖపడి, లేకపోతే ఇంకేదో అనారోగ్యం కలిగిందని దుఃఖపడి, మరి ఇటువంటి వాటిని ఇంకా అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. ఇటువంటి దుఃఖాలను తీసుకొని వచ్చి నేను ఈరోజు ధన్యుడను, ధన్యురాలను అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అమ్మా, మీలో ఒకవేళ అటువంటి వారు ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతూ, అయ్యా యేసయ్యా ఇదిగో నేను అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, నేను దుఃఖపడుతున్నానయ్యా, అయితే నేను ధన్యురాలనే ప్రభువా, నీవు ధన్యుడనే ప్రభువా. వాస్తవంగా నీవు ప్రభు దగ్గర పెట్టుకున్న సంబంధం అంటే నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి, ఆయన దగ్గర ఉన్న నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క క్రియను బట్టి నీకు అది ఒక ఆశీర్వాదంగా మారుతూ ఉన్నది. నీకు కాదంటలేదు. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేసినా, ఇంకెవరి కొరకు ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేసినా దేవుడు కాస్త లేట్ అయినా నీకు సహాయం చేస్తాడు. నీవు ధన్యుడివే. కాకపోతే ఇక్కడ పరలోక నిమిత్తము మాట్లాడుతున్నాడు, పరలోకానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఈ పరలోక సంబంధించిన మాటలు కేవలము ఎవరు చేరుకుంటారు ఈ పరలోక రాజ్యం అంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉన్నవారు మాత్రమే. అటువంటి దుఃఖపడే వారికి ఇది గొప్ప లాభ సాధనమై ఉన్నది. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి నేను చూపెడతాను. చూడండి, ఇక్కడ 2 కొరింథీయులు 7వ అధ్యాయము, 2 కొరింథీయులు 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును.
అమ్మా ఇక్కడ ఏమంటున్నాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే మనము దేవునికి సంబంధించిన దుఃఖం మనకు కావాలి. దేవునికి సంబంధించిన దుఃఖం మనం దుఃఖపడుతూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, పశ్చాత్తాపడుతూ ఉండాలి, పాపాలు విడిచిపెట్టుకుంటూ ఉండాలి, అతిక్రమాలు విడిచిపెట్టుకుంటూ ఉండాలి. భూ సంబంధమైన వాటి కొరకే ఈరోజు నా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా ఆరోగ్యం బాగలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నా భర్త మాట వింటలేదు, భార్య మాట వింటలేదు, ఇటువంటి మనసు కలిగిన వారు ఇటువంటి దుఃఖం అనేది చూపెడుతున్నారు. ఇటువంటి దుఃఖాలు నువ్వు ఎన్ని దుఃఖాలు పడ్డా, ఎన్ని రోజులు దుఃఖపడ్డా కానీ ఇది నేను పరలోక రాజ్యం చేర్చదు. నీ అనారోగ్యం తీసివేయచ్చు, నీ భార్య భర్తల మధ్య సమాధానాన్ని కుదిరించవచ్చు, కానీ నిన్ను ఈ సంబంధాలను పెట్టుకొని ఈ ఒక భూ సంబంధమైన వాటి విషయంలో ఇక్కడ మనము శరీరం ధరించుకొని జీవిస్తూ ఉన్న జీవితానికి సంబంధించిన దుఃఖం అనేది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖమట ఏం చేస్తూ ఉన్నది? లాస్ట్కి వచ్చేసరికి ఇది నీకు దుఃఖాన్ని పుట్టించదు, దుఃఖాన్ని పుట్టించదు. నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మకు రక్షణ, నీకు దుఃఖాన్ని కూడా పుట్టించదు. కింద లైన్లో ఏమంటున్నాడు? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు మనము దుఃఖపడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సిస్టర్ అన్నారు, నేను దుఃఖంలో ఉన్నాను, దుఃఖపడుతున్నాను. మీది దేనికి సంబంధించిన దుఃఖము నాకు తెలియదు, కానీ ఇది మటుకి మరి పరలోక రాజ్యానికి సంబంధించింది. నీ పాపం గురించి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఇది నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తూ ఉన్నది. మరి నువ్వు దేని కొరకు దుఃఖపడుతున్నావు? ఇంకా కడమవారు, తక్కిన వారు దేని కొరకు దుఃఖపడుతున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారేమో. ఈరోజు ఈ కష్టం అనుభవిస్తున్నా, ఈ కష్టాన్ని బట్టి దుఃఖపడుతున్నాను, నేను ధన్యుడనే. బైబిల్లో ఉన్నది కదా మనకి, దుఃఖపడువారు ధన్యులని. దుఃఖపడువారు ధన్యులంటే నేను ఈరోజు దుఃఖపడుతున్నాను అంటే నేను రేపు ధన్యుండే, రేపు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసేది ఏంటి? అబద్ధం, మోసం, చీకటి పని, మనుషులను దోచుకోవటం, అక్రమ సంబంధాలు, ఇటువంటివి చేసుకుంటూ నేను దుఃఖపడుతూ ఉన్నాను. నా దుఃఖాన్ని బట్టి రేపు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఎంతవరకు కరెక్ట్? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన దుఃఖం ఏమై ఉండాలంటే మనం గమ్యానికి, యేసుక్రీస్తు మనకి ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మన దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖము, పాపము ఒప్పుకునే దుఃఖము, పాపాన్ని విడిచిపెట్టే దుఃఖము, పశ్చాత్తాపముతో కలిగి ఉన్న దుఃఖం మనకు కావాలి. ఈరోజు అనారోగ్యముతో కొంతమంది ఉంటూ ఉన్నారు. వారు అనారోగ్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు ఈ జబ్బు వచ్చి అంటే 30 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, కొంతమంది 40 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అంటే వారికి ఇంచుమించు 65, 70, 75 సంవత్సరాలు ఉంటున్నాయి. మరి కొందరు నాలాంటోళ్ళు, కొంచెం అంటే నాలాంటోళ్ళు అంటే నిలబడే శక్తి ఉన్నోళ్ళు, కాస్త వాకింగ్ చేసేవాళ్ళు, వారేమవుతూ ఉన్నారు? కాస్త తిరుగుతూనే చనిపోతున్నారు. ఏంటంటే వారికి గుండె హార్ట్ అటాక్, ఆ గుండె ఆగిపోయింది, గుండె ఆగిపోవటం వల్ల చనిపోయాడు. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఈ మాటలు మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే ఈరోజు అనారోగ్యానికి మరణానికి సంబంధం లేదు. అనారోగ్యంగా ఉన్నవారు మరణిస్తారు, అనారోగ్యంగా లేని వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు, వీళ్ళు తొందరగా చనిపోతారు అనే సూచనలు అలాంటి ఏమి కూడా నాకు తెలిసి లేదు. ఎందుకు నేను చూస్తున్నాను, అనారోగ్యంతో 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, బ్రతికే ఉన్నారు, ఆరోగ్యముతో తిరుగుతున్న వారు మరణిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మరణము గురించి, ఆరోగ్యము గురించి కాదు, కానీ మన గురి అంతా కూడా, మన దుఃఖం అంతా కూడా, మన బాధ అంతా కూడా, మన చింత అంతా కూడా దేని నిమిత్తం ఉండాలంటే దేవుణ్ణి మెప్పించే విషయాలలో, దేవుణ్ణి మెప్పించే విషయాల్లో. ఏం చెప్పానమ్మా ఇప్పుడు మీకు? దేని గురించి అన్నాను?
దేవుణ్ణి మెప్పించే ఒక విషయాలను బట్టి మన దుఃఖము, మన బాధ, మన ఆలోచన, మన క్రియ మనకు ఉండాలి. ఈరోజు నేను దుఃఖపడుతున్నాను, ఇటువంటి దుఃఖాలు ఎన్నో రకాలుగా పడుతున్నారు. ఇటువంటి భూ సంబంధమైన దుఃఖము నీకు మరణము తెస్తున్నది. అంటే మరణం అంటే అందరూ చనిపోతారు, అది అందరికీ మనకు తెలిసిందే. రెండవ మరణము, మనం ఒక ఆత్మ అగ్నిగుడ్డములో పట్టము, అది రెండవ మరణం. ఈ యొక్క లోకానుసారమైన దుఃఖము నీకు మరణాన్ని తీసుకొని వస్తుంది, అగ్నిగుండాన్ని తీసుకొని వస్తుంది. జాగ్రత్త. ఈరోజు గృహ కూడిక, ఏం పేరు పెట్టారండి? గృహ కూడిక, కృతజ్ఞత కూడిక, గృహ కూడిక. చక్కగా ఇంతమంది వచ్చాం. ఏ ఆలోచనతో వచ్చాం? దేవుడు ఏదో ఒకటి మనం ప్రార్థన చేసుకుంటే ఏదో ఒకటి సహాయం చేస్తాడులే. కరెక్టే. వాస్తవంగా వాక్యం వింటూ దేవుణ్ణి వేడుకుంటే మనకి ఏదో ఒక రకమైన సహాయం అయితే ఆయన తప్పకుండా చేస్తాడు. చెయ్యడనేది మట్టికి లేదు, చేస్తాడు. కాకపోతే మన ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇక్కడ కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, లాభం ఉన్నా, సంతోషం ఉన్నా, నా వారు లేకపోయినా నేను గమ్యానికి చేరుకోవాలి, యేసుక్రీస్తు దగ్గరికి చేరుకోవాలి. అది మనం మనసులో పెట్టుకోవాలి. ఆ విధంగా అటువంటి వాటి విషయంలో దుఃఖపడాలి. ఇక్కడ అంటున్నాడు యాకోబు 4వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనానికి సంబంధించిన మాటలు నేను మాట్లాడుతున్నాను. ఈ లోక సంబంధమైన దుఃఖం కాదు, పాపము కొరకు పశ్చాత్తాపడే దుఃఖము కొరకు నేను చెబుతూ ఉన్నానని దానికి సంబంధించి కొన్ని మాటలు మీకు చెబుతున్నాను. యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి. ఎవరిని పిలుస్తున్నాడు అమ్మా? ఎవరిని పిలుస్తున్నాడు సేవకుడు? దేవుని యొద్దకు రండి. అందరినీ పిలుస్తున్నాడు. అక్కడ ఆనాడు ఆ సంఘాలలో ఉన్నప్పుడు ఆ పత్రికలు రాసి ఆ పత్రికలు ఆ సంఘంలో చదివితే మళ్ళీ అదే పత్రిక ఏరే సంఘానికి, మళ్ళీ ఏరే సంఘం నుంచి ఏరే సంఘానికి, ఈ విధంగా మరి అక్కడికక్కడికి తిరుగుతూ ఉండేది. పౌలు గారు ఒక పత్రిక, ఒక సేవకుడు పత్రిక రాసి ఒక ఉత్తరం రాసి ఇస్తే అది ప్రతి సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకి రౌండ్ వేసేది అనమాట. ఆ విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆనాడు మాట్లాడాడు, ఈనాడు ఇంతవరకు కూడా ప్రతి ఒక్క ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. రండి. ఏమని పిలుస్తున్నాడు? దేవుని యొద్దకు రండి. మీరు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడండి. ఈరోజు చాలా మంది, అందరు నన్ను కానీ చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడట్లే, దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడట్లే. నాయనమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, తాత దగ్గరికి, ఈ విధంగా వెళ్ళడం. చిన్నమ్మ దగ్గరికి, పెద్దమ్మ దగ్గరికి, అన్న దగ్గరికి, తమ్ముడు దగ్గరికి, ఇటువంటి సంబంధాలు వద్దా అంటే, ఇటువంటి ప్రేమ వద్దా అంటే, ఇటువంటి బంధుత్వం వద్దా అంటే నేను వద్దాను. నీకు కావాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవుడిని నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటే దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దుఃఖంతో రావాలి. నీకు దుఃఖానికి కారణం ఏంటో మనసు పూర్తిగా దాని నిమిత్తం ఆలోచన చేయాలి, దాన్ని పట్టుకోవాలి. దాన్ని బట్టి దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి మెప్పించాలి. ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంటున్నాడమ్మా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రావాలా మీ దగ్గరికి? మీ గృహాల దగ్గరికి, మీ గృహాల్లో రావాలా? మీ వ్యాపారంలోకి రావాలా? మీరు చేస్తున్న ఉద్యోగాల కడకి రావాలా? మీ పిల్లల దగ్గరికి దేవుడు వెళ్ళాలంటే ముందు మీరు రాండి, దేవుని దగ్గరికి రండి. ఎక్కడ కూర్చున్న వారు అక్కడే ప్రార్థన చేసుకుంటాం, వాక్యం వినకుండా టీవీలోనే సరిపెట్టుకుంటూ ఉన్నారు. చర్చిలు పక్కన ఉన్న చర్చిలకు వెళ్లకుండా టీవీలో వాక్యం విని టీవీ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దాన్ని తప్పు పట్టట్లే నేను. నువ్వు వాక్యం వినుచు, ఈ సంఘారాధనలో పాల్గొనొచ్చు, ఆ తర్వాత నువ్వు ఇంకా ఆత్మీయంగా నీకు ఎదుగుదల కావాలంటే టీవీలో వాక్యాలు విను. ఎవరు తప్పు పట్టట్లే. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, దేవుడే మా దగ్గరికి రావాలి కానీ మేము దేవుడి దగ్గరికి వెళ్ళమండి. మేము దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుడే మా దగ్గరికి రావాలి. ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా. ఎవరినండి పాపులను పిలుస్తున్నారు? ఈరోజు మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, నమ్ముకోలేదా? నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారా? బంధువులుగా పిలిస్తే నమ్ముకోలేదమ్మా దేవుడిని? నమ్ముకున్నారుగా, నమ్ముకోలేదా అని అడిగా. నమ్ముకోనోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నమ్ముకోనోళ్ళు ఎవరో ఫ్రెండ్షిప్ గా, బంధువుగా పిలిస్తే వచ్చి కూర్చున్నామన్నవారు ఎవరు ఉన్నారా?
ఉన్నారా? అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారే. మరి పాపులారా అని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? ఇక్కడ మన అందరికి కావాల్సినది పాపులారా. మనమందరం పాపులని. అదేంటండి, మేము ప్రభును అంగీకరించాం, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. ఎక్కడ తీర్చబడ్డాం? ఎప్పుడు తీర్చబడ్డాం? ఏం ఒప్పుకొని తీర్చబడ్డాం? ఏమున్నది నీలో దాగి ఉన్నది? ఏ పాపం దాగి ఉన్నది? ఏ మోసం దాగి ఉన్నది? ఏమి ఉన్నది నీలో? దేవునికి నచ్చనిది ఏమి ఉన్నది? ఈ రోజు నువ్వు పరిశుద్ధుడుగా నువ్వు ఏ విధంగా నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు? అందుకే అంటున్నాడు వాక్యము ద్వారా, పాపులారా నా దగ్గరికి రండి. ఎంత నువ్వు దేవుణ్ణి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత గొప్పగా నువ్వు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల ఎక్కడో ఏదో 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 ఒకటి దాగే ఉంటూ ఉన్నది. అమ్మా, ఏదో ఒకటి మనలో దాగే ఉంటది. అది ఆలోచన ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. ఏదో ఒక పాపం అనేది, అతిక్రమం అనేది మనలో దాగి ఉంటూనే ఉన్నది. అందుకే సరే, అక్కడ వారిని జ్ఞాపకం చేసుకుందాం. పాపులారా రండి, చూద్దాం. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అంటే, ఇప్పుడు రకరకాలుగా వస్తూ ఉన్నాయి కదా. బయటికి పోయి రాగానే అది చేతులు వేసుకొని ఇలా ఇలా అంటే బుర్జు ఇంత వస్తుంది అమ్మా. ఆ బుర్జుతో అది కడుక్కున్న తర్వాత మళ్ళీ ముఖం సబ్బుతోటి ఈ విధంగా రకరకాల కడుక్కుంటే ఏమవుతూ ఉన్నది? మన ఒక శరీరానికి ఉంటే ఏ మురికి అయితే ఉన్నదో ఆ మురికి వెళ్ళిపోతూ ఉన్నది. శుభ్రంగా కడుక్కుంటే. లేదు అంటే మా పైపైన రుద్దామనుకోండి, మళ్ళీ సబ్బెట్టు రుద్దే మళ్ళీ మనకి మురికి వస్తూనే ఉంటది. కానీ ఇక్కడ మీ చేతులను శుభ్రము చేసుకోండి అంటే మీ హృదయాలను శుభ్రము చేసుకోండి. ఇక్కడ అర్థం ఏంటంటే, మీ చేతులను కడుక్కోండి అంటే బోరింగ్ దగ్గరికి పోయో, ఇంట్లో నల్ల దగ్గరికి పోయో, లేకపోతే గాబు దగ్గరికి పోయో, హౌస్ దగ్గరికి పోయో, డ్రమ్ దగ్గరికి పోయో నీళ్లు తీసుకొని చేతులు శుభ్రంగా కడుక్కున్నాం ప్రభువా హల్లెలూయా, అది కాదు. ఇక్కడ పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఎవరు ఎక్కడే పాపము చిక్కొని ఉన్నారు? అమ్మా, ఇక్కడ భర్తకు ఎదురు చెప్పేవారు ఉన్నారు, వ్యర్థంగా భర్తకు ఎదురు చెప్పేవారు ఉన్నారు, భర్తను తిట్టేవారు ఉన్నారు, వ్యర్థంగా భార్యను తిట్టేవారు ఉన్నారు, భార్యను మరి హింసించేవారు ఉన్నారు, పిల్లలకు మరి తగిన మాటలు చెప్పని తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు ఉన్నారు. ఎక్కడ చిక్కుకొని ఉన్నావు? ఇక్కడ అటువంటి వారందరూ కూడా పాపుల కింద లెక్కొస్తారన్న ఆలోచన. పాపులారా ఇదిగో మీరు రాండి, నా దగ్గర రాండి, మీ చేతులను శుభ్రముగా కడుక్కోండి. ఇక్కడ మీరు చదివి వినిపిస్తాను. మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దీన మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏమా? మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములో అపవిత్రత ఉన్నదా, పరిశుద్ధత ఉన్నదా? ఏమున్నది? ఆలోచన చేసుకోండి. ఏమైనా కొంచెం అది కొంచెం ఇది. అమ్మా, రకరకాలు ఉంటాయి కదా, రకరకాల తలంపులు, రకరకాలుగా మన హృదయ ఆలోచనలు, మన తలంపులు మంచి చెడు అన్ని రకరకాలుగా కలిసి ఉంటాయి. ఏమున్నాయి మన హృదయములో? రకరకాల కలిసి ఉన్నప్పుడు ఈ రకరకాల వాటిలో దేవుడు ఏది నచ్చట్లేదు, ఏది నచ్చుతూ ఉన్నాడు? నచ్చే మాత్రమే మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి నచ్చినవి మాత్రమే, దేవునికి నచ్చినవి కాదు. ఇక్కడ వ్యర్థమైన దుఃఖపడుతూ ఏడుస్తూ నువ్వు బాధపడటం కాదమ్మా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మంచుతో పాటు మన్నాన్ని కురిపిస్తే ఈ మన్నా మాకు తిని మాకు వికసం ఏమంటారండి, తిని మాకు రుచిగా లేదు, మాకు ఇది వద్దు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. అంటే కొంతమంది ఆహారము కొరకు ఏడుస్తూ ఉన్నారు, మరికొందరు వారికి దగ్గరగా ఉన్నవారు మరణించారని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గుర్తు చేసుకోండి అమ్మా, ఇక్కడ ఆకలి కొరకు ఏడ్చేవారు ఉన్నారు, మరణిస్తే మరణము కొరకు మావారు మరణించారు అని చెప్పి ఏడ్చేవారు ఉన్నారు, అన్నగారు లాగా గర్భఫలము కావాలని ఏడ్చేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా భూమి మీద మనం ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఏడుస్తూ ఉంటే ఒకనాటికి మనకు దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు, ఆ దీవెనలు మనం పొందుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మన హృదయంలో పాపము పెట్టుకొని ఇవి సాధించినట్లయితే, అంటే
ఇటువంటి ప్రార్థనలు చేసినా కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. నీతిగా మనం ప్రార్థన చేసినా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ సహాయాలు పొందాము కదా అని రేపు మేము మరణించిన నిత్య జీవం అంటే ఆ ఒక పరలోక రాజ్యములో ఉంటాము అని నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నీ హృదయ శుద్ధి కావాలి. దేవునికి విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. వాస్తవమే కదా, దేవునికి విరిగి నలిగిన మనసు హృదయం కావాలి. అంటే నీవు విరిగి నలగటం అంటే మంచికి విరుగుతూ ఉన్నది, నలుగుతూ ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది. చెడుకి విరుగుతూ ఉన్నది, నలుగుతూ ఉన్నది, దుఃఖపడుతూ ఉన్నది. ఇక్కడ ఏ దుఃఖము, ఏ విరిగి నలిగిన హృదయం నీ దగ్గర ఉన్నది? నీ హృదయములో ఎటువంటి దుఃఖానికి సంబంధించి, దేనికి సంబంధించి దుఃఖపడుతున్నావు? ఆ దుఃఖము దేవునికి నచ్చినదేనా? నీ హృదయములో ఉన్నవి దేవునికి నచ్చినవేనా? ఇక్కడ అంటూ ఉన్నాడు, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వేకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఏమా, ఇక్కడ ఏ పాపము చేసి ఆనందిస్తూ ఉన్నారో, ఎక్కడ మీరు సంతోషిస్తూ ఉన్నారో, అందుకే అటువంటి వాటన్నిటిని కూడా దూరం చేసుకోండి. వాటి నుంచి మీ హృదయంలోంచి వాటిని దూరం చేసుకోండి. వాటికి మీరు దూరం ఉండండి. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, మనము కొన్నిటికి అలవాటు పడి, నేను ఫస్ట్ చెప్పాను, నేను కొన్నిటికి అలవాటు పడి వాటిని దేవుని నామాన్ని బట్టి అవి మనం మానేసుకున్నప్పుడు మనకు అది బాధే కలగ చేస్తుంది మన హృదయానికి. కానీ అది బాధ అనుభవించండి అంటున్నాడు దేవుడు. మీకు మీ యొక్క ఆనందం, గతంలో చేసిన తప్పిదాలను బట్టి మీరు సంతోషించారు కదా, ఇప్పుడు ఆ ఒక ఆనందాన్ని మీ నుంచి దూరం చేసుకోండి. ఎలాగంటే, మీరు చేసిన పనులను బట్టి మీరు ఆనందించారు కాబట్టి ఆ పాప పనులు మానేసుకుంటే దాని ద్వారా వచ్చే లాభం కానివ్వండి, మెప్పులు కానివ్వండి, మీరు కోల్పోతూ ఉన్నారు కాబట్టి మీకు బాధ, దుఃఖమే వస్తుంది. కాబట్టి దానికి ఇష్టపడండి. మీరు విరిగి నలిగిన మనసు కలిగిన వారే కావాలి. అది యథార్థమైన, ఆత్మ సంబంధమైన, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు కావాలి నాకు. ఎవరు ఎక్కడున్నారు? విరిగి నలిగిన హృదయము, దేవునికి నచ్చిన హృదయము ఎవరున్నారు? ఇక్కడ ఆయన అంటున్నాడు, మీ హృదయము పరిశుద్ధపరచుకోండి అని చెప్పి ఆయన మీ ఆనందాన్ని మీరు దుఃఖముగా మార్చుకోండి, చింత కింద మార్చుకోండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అంటే, మంచి పాయింట్ షర్టు ఒక్కడికి వెళ్ళాలంటే మంచి బట్టలు వేసుకొని పోతాం. ఉన్నా కూడా మాసిపోయిన బట్టలు వేసుకొని పోవటం కాదు, అది తగ్గించుకోవటం అవుతుంది. అమ్మ, అర్థం చేసుకోండి. కొంతమంది చీరలు కొన్ని మంచి కట్టుకుంటారు కొన్ని ఫంక్షన్లకు. దేవుడు తగ్గించుకోమంటున్నాడు కదా అని చెప్పి మంచి చీర అది విడిచిపెట్టి ఏదో పాత చీర కట్టుకోను అలాంటి తగ్గించుకోవటం కాదు ఇక్కడ మాట్లాడేది. పాపులారా, మీరు పాపం చేస్తూ ఉన్నారు కదా, పాపపు ఆలోచనలు కలిగి ఉంటున్నారు కదా, పాపపు సలహాలు ఇస్తున్నారు కదా, మరి ఇటువంటి వాటిని మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే చాలా ప్రభువా, మేము కొన్ని మాలో ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, 10లో కొంచెం సగం తీసేసుకుంటే చాలా ప్రభువా, 5 తీసేసుకొని 5 ఉంచుకోవచ్చా? ఇప్పుడు తగ్గించుకోమంటున్నాడుగా అంటే అర్థం ఏంటి? పూర్తిగా తీసివేసుకోవద్దు అన్నట్లే అర్థం. చెప్పగానే చెబుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ వీరి ద్వారాగా. ఏమంటున్నాడు? నీలో ఇన్ని పాపాలు ఉన్నాయి, కొన్ని తగ్గించుకో అన్నట్లుగా చూపెడుతున్నాడు. అట్లా కాదు, ఇక్కడ ఆయన మాట్లాడే విధానము, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మిమ్మును మీరు తగ్గించుకోండి అంటే మీలో ఉన్న పాపాలన్నీ, దుష్టత్వాలన్నీ కూడా మొత్తాన్ని కూడా తీసివేయాలి. ఫిల్టర్ కాయలు తీసి ఉడకబెట్టి శుభ్రంగా కడుగుతూ ఉంటారు కదా, ఆ విధంగా ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా నీవు దేవుణ్ణి అడుగుతూ, దేవుని ద్వారా పొందుకొనుచు, బలపడుచు, నీలో అపవిత్రమైన ఏమైతే ఉన్నాయో వాటిని క్రమముగా నువ్వు వాటిని తగ్గించుకుంటూ రావాలి.
అలా చేయలేమండి అంటారా? అలా మేము చేయలేమండి. మాకు ఇన్ని అలవాట్లు ఉన్న తర్వాత ఒక్కటో రెండైనా ఉండకపోతే మరి మమ్మల్ని మేము సమాధాన పరచుకోలేము, మాకు మేము సంతోషపడలేము, మేము వాటిని విడిచిపెట్టుకోలేము అన్నట్లుగా ఉంటే మరి మన జీవితం ఏమైపోతూ ఉన్నది? ఎక్కడ ఉంటూ ఉన్నది? అన్నీ తగ్గించుకుంటేనే, అన్నీ తీసివేసుకుంటేనే పాపాలు. దానికి సంబంధించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటే ఇటువంటి వారు పాపులు వారి యొక్క మనసును మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఇందాక మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 9వ వచనం నుంచి, రాత్రి అందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడువగా మోసే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. ఏమా, ఇక్కడ దేవుడు మన్నాతో ప్రజలను పోషిస్తూ ఉన్నాడు. ఏమ్మా, తెలిస్తే కదా ఇది. ఏమ్మా, ప్రజలు 100 సంవత్సరాలు బానిసలుగా ఎట్టి చాకిర్లు పనులు చేస్తూ వారు ఉంటే, వారు మొరపెట్టి ఉండగా దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించి వారిని తీసుకొని వారు కష్టం లేకుండా వారిని పోషిస్తూ ఉంటే, వారికి మన్నాను ఇస్తూ ఉంటే, ఇది మాకు రుచి లేదు, తిని తిని మాకు తినబుద్ధి కాకుండా అయిపోయిందని చెప్పి వారు ఏడుస్తూ ఉన్నారట. ఇటువంటి ఏడుపు ఆహారము కొరకు ఏడ్చే కుటుంబాలు ఉన్నాయమ్మా ఈరోజు. ఆహారం కొరకు, దేవుని కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, భర్త కొరకు కాదు, భార్య కొరకు కాదు, ఆహారము కొరకు ఏడ్చే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మేము అనుకున్న మాంసం తింటలేదు, మేము అనుకున్న ఆహారము తింటలేదని చెప్పి ఏడ్చే కుటుంబాలు ఉన్నాయమ్మా. అప్పుడు ఏం జరుగుతున్నది? దేవుని కోపము దిగి వచ్చిందంట. అమ్మా, ఈ లోక సంబంధమైన దుఃఖం అనేది నువ్వు పడినట్లయితే, ఆ దుఃఖాన్ని నువ్వు ఉంచుకున్నట్లయితే, నిజమైన పశ్చాత్తాపము నీలో లేకుండా నువ్వు వ్యర్థమైన ఆహారము నిమిత్తము నువ్వు దుఃఖమే పడి ఉంటే, దేవుని కోపము నీ మీద కూడా రావచ్చు, నీ కుటుంబం మీద కూడా రావచ్చు. అమ్మా, దేవుడు ఏమంటున్నాడు? ఒకడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవించును, బ్రతుకును. నీ ఆహారము, అనుకున్న ఆహారము తినకపోతే నువ్వు పచ్చి పులుసుతో తిన్నాగా నువ్వు బ్రతుకుతావు. మాంసం కూర్పు తింటేనే బ్రతకటం కాదు. దేవుని దగ్గర పశ్చాత్తాపముతో పాపం ఒప్పుకొని విడిచిపెట్టి బ్రతికితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అర్థమవుతుందమ్మా? ఎటువంటి దుఃఖము! ఇక్కడ ఈ వచనాన్ని పూర్తి చేస్తారు. రగులుకొనెను, వారు ఏడ్చుట ఈ మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. మోషే గారి దృష్టికి కూడా అది చెడ్డగా ఉన్నదట. మరి నేను ఇంకొక 2 అధ్యాయాలు చూపించి నాకు ఇచ్చిన టయాన్ని బట్టి నేను ముగిస్తాను. 2 సమూయేలు 3వ అధ్యాయం, 2 సమూయేలు 3వ అధ్యాయము 31వ వచనం నుంచి, దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికి ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడే వెంట నడిచెను. వారు అబ్నేరును ఎబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. దేనికి? ఒక మనిషి చనిపోయాడు. ఒక మనిషి చనిపోతే ఏడుస్తున్నాడు. అమ్మ, మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా? మనం ఏడుస్తాం కదా. మరి ఇలా ఏడ్చిన వాళ్ళందరూ ధన్యులేనా? అమ్మా, వింటున్నారమ్మా? మన బంధువుల్లో మనోళ్ళు ఏడుస్తే, లేదు మన బంధువులు కాకపోయినా స్నేహితులు చనిపోయిన ఏడిస్తే, అంటే దుఃఖపడితే ధన్యులమేనా మనం? కాదు కదా. మనం ఏడిచినంత మాత్రంలో ఆయన పరలోక రాజ్యానికి పోడు.
ఆయనకి ఏమి అర్థం కాదు, అట్లని ఏడవద్దు, బాధపడొద్దని కాదు. ఇటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఒకరేమో ఆహారం లేదని దుఃఖపడుతున్నారు కొంత జనమేమో మా వ్యక్తి మరణించాడు అని ప్రేమతో ఏడుస్తున్నారు. ఈ రెండిట్లో ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి మీరు? ఆహారము కొరకు దుఃఖపడిన దాంట్లో ఏమైనా ప్రయోజనం ఉందా? మనిషి చనిపోయాడని ఏడిస్తే దాని వలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా? సానుభూతి, ఎదురుగా ఉన్న వారికి సానుభూతి, మనవాడు మన మీద ఉన్న ప్రేమను బట్టి మనతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఇది ఒక సానుభూతి. ఇది రెండోది. ఇంకొకటి ఏంటి మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనము. వారు మొదటి సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి, వారు శిలోహుములో ఉన్న అన్నపానములు పుచ్చుకొయిన తరువాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ఏమా, ఆ మందిరం దగ్గరికి వచ్చి అన్నగారు ఏం చేస్తున్నది? బహు దుఃఖాక్రాంతులై, మహా దుఃఖము తట్టుకొని దుఃఖముతో ఆమె ఏడుస్తూ ఆమె ఏమంటూ ఉన్నదంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను చేసిన ఎడల వాని తల మీదికి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. అంటే ఇక్కడ ఎవరు కావాలి? మగ బాబు కావాలి, ఒక శిశువు కావాలి. దాని కొరకు ఏడుస్తున్నారు. అమ్మ, ఇప్పుడు పిల్లలు లేకపోతే పిల్లలు లేని వారు బ్రతకట్లేదమ్మా అంటే, అమ్మ మీరు తప్పట్టుకోవద్దు. పిల్లలు కావాలి, కుటుంబం కావాలి. దేవుడికి అదే ఇష్టము. కుటుంబంగా కలిసి ఉండాలి, కుటుంబం కావాలి, ప్రేమ కలిగి ఉండాలి. మరి అలాగని చెప్పి దేవుడు నీకు గర్భఫలం ఇవ్వకపోతే, పిల్లలు లేరనుకోండి, పిల్లలు లేని వారు భూమి మీద బ్రతకట్లేదా? పిల్లలుంటేనే మన పాపాలు ఒప్పుకోవాలా? పిల్లలు లేకపోతే మన పాపాలు ఒప్పుకోకూడదా? మనం పశ్చాత్తాపడకూడదా? దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకూడదా? మరి పిల్లలు లేరు అని చెప్పి మనం ఏడ్చుకుంటూ ఉంటే ఈ ఒక ఏడుపు మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోద్దా? ఇక్కడ అన్నగారు కూడా ఏడుస్తూ ఉన్నది కదా, ఈమె ఏడ్చేదాంట్లో న్యాయం ఉన్నది. గర్భఫలం కావాలి ప్రభువా, నేను నీ భక్తురాల్ని ప్రభువా, నేను ఏటేటా వస్తూ ఉన్నాను ప్రభువా, నేను మొక్కుంటున్నాను ప్రభువా, ఈ సన్నిధిలో నీ మందిర ఆలయంలో నేను ఉంటున్నాను ప్రభువా, గడుపుతున్నాను ప్రభువా, నాకు న్యాయము తీర్చు ప్రభువా, నా గర్భఫలాన్ని ప్రభువా. న్యాయమే అమ్మా. ఇప్పుడు ఇన్ని రకాల దుఃఖాలు. ఇప్పుడు మీకేం జ్ఞాపకం చేశాను? అపవిత్రమైన పాపానికి సంబంధించిన దుఃఖాలు, నీతి గల దుఃఖాలు, దేవునికి నచ్చిన దుఃఖాలు. ఇప్పుడు మన దుఃఖం ఏమై ఉండాలి అంటే దేవునికి నచ్చిన దుఃఖమై ఉండాలి. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగచేస్తుంది. ఈ మారు మనసు మనకు దుఃఖమును పుట్టించదు. ఈ లోక సంబంధమైన దుఃఖము మనకు మరణాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఈరోజు దుఃఖపడే నీవు ఎవరితో చెప్పుకుంటున్నావా? ఎవరితోటైనా ఈరోజు మా కుటుంబంలో ఈ దుఃఖముతో మునిగిపోతూ ఉన్నామండి, రేపు మాదేనండి విజయము, రేపు మాకు అన్ని సుఖభోగాలని చెప్పి నువ్వు మోసం చేసుకుంటున్నావా? ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనములో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటే అది ఏంటంటే దుఃఖముతో వారి యొక్క పాపాలను, ఎవరైతే పాపము చేస్తూ ఆ పాపాన్ని గుర్తు చేసుకొని, అయ్యో దేవుడు నన్ను సృష్టించింది నేను పాపములో బ్రతకటానికి కాదు, నేను అగ్నిగుండములో ఉంటానికి కాదు, దేవుడు నన్ను సృష్టించినది, ఆయన పోలికగా నన్ను తయారు చేసి భూమి మీద విడిచిపెట్టినది ఆయనకి ఇష్టానుసారంగా జీవించటానికి, పాపము లేని జీవితము జీవించటానికి. ఇదిగో అందుకే నా పాపాలని విడిచిపెట్టుకుంటూ ఉన్నాను అంటే బాధతో ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గములో జీవిస్తే అది నీకు మేలు, నీకు నిత్య జీవము.
అది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు వ్యర్థమైన దుఃఖాలు పడుతూ ఈ దుఃఖము నాకు మేలు కిందనే అని చెప్పి మీరు అనుకోవద్దమ్మా. ఒకవేళ మీరు దేవుడంటే భయము భక్తి కలిగి శ్రమలు అనుభవిస్తూ మీరు ఉన్నట్లయితే దానికి ప్రతిఫలం అనేది దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ పరలోక రాజ్యానికి ఈ యొక్క భక్తి, ఇక్కడ భూ సంబంధమైన భక్తి, నీ యొక్క నీతి అనేది పరలోకం అయితే చాచదు, నిత్య జీవం ఇవ్వదు. నీ యొక్క భక్తితో పాటు దేవునికి నచ్చిన క్రియ కావాలి. ఈ వాక్యము దేవుడు దీవించిన గాక. కళ్ళు మూసుకొని తల్ల వంచితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపగల తండ్రి పరిశుద్ధుడా, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయం